హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సినీ పరిశ్రమలో నటీనటులు దర్శకుల మధ్య ప్రేమలు పెళ్ళిళ్ళు జరగడం కొత్తేమీ కాదు. అయితే దశాబ్దాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ దంపలుగా నిలిచిన వాళ్ళు చాలా మందిలో కొద్దిమందే ఉన్నారు. అయితే అలాంటి వారిలో టాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ శివగామి రమ్యకృష్ణ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ వంశీకృష్ణల జోడీ అనేది చాలా ప్రత్యేకమైంది. ఒకరు తన అద్భుతమైన నటనతో గ్లామర్తో సౌత్ ఇండియాను ఊపేసిన అగ్రనటి, ఇంకొకరు తెలుగు సినిమా ట్రెండ్ మార్చిన విలక్షణ దర్శకుడు. విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అసలు ఎలా చిగురించిందంటారు? అయితే ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలి అని ఏ క్షణంలో అనుకున్నారో తెలుసుకోవడానికి సినీ అభిమానులు ఎప్పుడూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి పరిచయానికి బీజం పడింది గులాబీ సినిమా ద్వారట. అప్పటికే రమ్యకృష్ణ పెద్ద స్టార్ హీరోయిన్. రిపీట్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీలోని మేఘాలలో తేలిపొమ్మన్నది ఈ పాట వల్ల రమ్యకృష్ణ ఫిదా అయిపోయిందట. ఈ వేళలో నువ్వేం చేస్తుంటావు ఈ పాటకైతే ఫేవరెట్ అంట. అప్పటి నుంచి ఏ రోజైతే చూశానో నిన్ను అంటూ పదే పదే కలవరిస్తూ ఉందట. వీళ్ళిద్దరి పరిచయం కృష్ణవంశీ దర్శకత్వం వహించిన క్లాసిక్ హిట్ నిన్నే పెళ్లాడతా సినిమాతో మొదలైంది. రమ్యకృష్ణ ఉందా ఇందులో? అవును, ఉంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక చిన్న అతిథి పాత్రలో మెరిసింది. ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన అంతఃపురం సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారిందట. ముఖ్యంగా కృష్ణవంశీ మేకింగ్ స్టైల్, ఆయనకున్న క్రియేటివిటీ రమ్యకృష్ణను ఎంతో ఆకట్టుకున్నాయట. అందుకే రమ్యకృష్ణ నటన, ఆమెకున్న డెడికేషన్ చూసి కృష్ణవంశీ కూడా ఆమెతో ప్రేమలో పడిపోయాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో కాకపోయినా రమ్యకృష్ణ నటించిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయం నుండి వీళ్ళిద్దరి లవ్ స్టోరీ అనేది అధికారికంగా ఇంకా ఊపందుకుందట. కృష్ణవంశీ సెట్స్లో ఎంతో కఠినంగా కోపంగా ఉంటారని పేరున్నప్పటికీ కూడా రమ్యకృష్ణ దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎంతో సాఫ్ట్గా మారిపోయేవాళ్ళట. వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయాలు కలవడంతో దాదాపుగా 7 ఏళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టకుండా సీక్రెట్గా మెయింటైన్ చేశారు. చివరికి ఇరు కుటుంబ సభ్యులని ఒప్పించి 2003 జూన్ 12న అత్యంత నిరాడంబరంగా వివాహ బంధంతో ఒకటైపోయారు. వీరికి రిత్విక్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్ళైన తర్వాత కూడా రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్లో, అదేనండి రీసెంట్గా బాహుబలి సినిమా వచ్చింది కదా, అలా ఒక గ్లోబల్ రేంజ్లో దూసుకుపోతున్నారు రమ్యకృష్ణ.